ప్రభుత్వాలు ఉచితాలు ఇచ్చే అలవాటు మానుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేరిట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ఆయన ప్రారంభించారు. విద్య, వైద్యం మాత్రమే పేదలకు ఉచితంగా ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ సంపదను ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి ఖర్చు చేయాలని చెప్పారు. గుడి ఎంత ముఖ్యమో సమాజానికి బడి కూడా అంత ముఖ్యమని అన్నారు. మాతృభాష కళ్ల లాంటిది, ఇంగ్లీష్ కళ్లద్దాలు లాంటివని చెప్పుకొచ్చారు. నూతన విద్యా విధానంతో విద్య భారతీకరణ జరగాలని అన్నారు. మాతృభాషలో చదివిన వారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారని అన్నారు. ఏం చెప్తారా, ఏం సందేశాన్ని ఇస్తారా పెద్దవారు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, అత్యంత ఆత్మీయులు. చారిత్రాత్మక పట్టణమైన నర్సరావుపేటకు రావడం, అది కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత మొదటిసారిగా ఒక మంచి విద్యా సంస్థకు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం, పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. గుడి ఎంత పవిత్రమైందో బడి కూడా అంత పవిత్రమైంది. గుడిలో జ్ఞానోదయ ప్రసాదానికి దేవుడు కొలువై ఉంటే బడిలో కూడా దైవ సమానులైన గురువులు మన శిష్యుల్లో జ్ఞానాంకురాలను నాటే పవిత్ర బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అందుకని ఈ విద్యా సంస్థ ఏర్పడడం అవుతుందో మనకంతా మంచి పరిణామం. భారతీయ సంస్కృతిని మనం అలవాటు చేసుకోవాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా మన అలవాట్లు మనం ఉంచుకోవాలి. ఆ నిదానంగా మన అలవాటు పోయి ఆ ఫ్యాషన్ చూసి అదేదో దీన్ని చూసి కదా వాత పెట్టుకున్నట్టుగా ఆ పద్ధతి ఈ యొక్క పాత ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల వస్తుంది. దాని స్థానంలో భారతీయ విద్యా విధానం రావాలా, భారతీయకరణ జరగాల, భాషను నేర్చుకోవాలా. దాంతోపాటు ఇంగ్లీష్ భాష కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవచ్చు.